అందరికీ నమస్కారం అండి. ఎరా నీకు బొట్టెట్టి చెప్పాలా? ఏంటి కుటుంబం మొత్తం కట్టకట్టుకొని వచ్చారని చూస్తున్నారా? ఏం లేదండి, కొందరు మా వీడియోల్ని కొందరేంటి మీరే చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. ఇది వెరీ మచ్ అన్యాయం అండి. ఏయ్ నువ్వుండు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ సపోర్ట్ మాకు ఎంతుందో అర్థమవుతుంది. మీరు లైక్ కామెంట్ చేస్తేనే మీకు ఈ వీడియో ఎంత బాగా నచ్చిందో మాకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అబ్బా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులేండి, ముందు వీడియోలోకి పదండి. ఏరా సీను, అంత చిరాగ్గా ఉన్నావు, ఏమైంది? వాళ్ళ నాన్నడికి గమ్మత్తుగా ఏదైనా ఇచ్చాడేమో రాచేంటి? వాళ్ళ నానేమిస్తాడ్రా? అసలే వాళ్ళ నాన్న కాడంటే సైకిల్ టైర్లో గాల్లా, బైక్లో పెట్రోల్లా, కార్కి స్టెప్నీలా. ఏయ్ నీ కంపారిజన్తో మా రిలేషన్ని కంపు కొట్టించుకో. మరి మూతనెందుకురా మ్యాన్ హోల్ మూతలా అలా పెట్టావు? నిన్న మా అమ్మ సినిమాకి వెళ్ళాలంటే మా నాన్నతో కలిసి తీసుకెళ్లారా? నిన్న బాగా ఎంజాయ్ చేసి దబ్బొచ్చి ఇక్కడ గంజాయి ఫేస్ పెట్టుకున్నావా? మిత్ర ద్రోహి. విస్తరాకులాగా వివరంగా చెప్తున్నప్పుడు ఎంగిలాకులాగా ఎగిరిగిరి పడుకో. కుటుంబ కథా చిత్రం చూద్దామని కుటుంబ సమేతంగా వెళ్ళాం, కానీ లోపలంతా డొల్లేరా. సరిపోయింది, నువ్వు ముందుగానే జాగ్రత్త పడి రివ్యూలు అవి చూసి తీసుకెళ్లాల్సిందిరా. చూసే తీసుకెళ్ళానురా, అంతా డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకున్నారంట. ప్రతి ఒక్కడు ఫుల్లుగా హైపిచ్చి దొబ్బాడు. నిజమేరా, ఇప్పటి కాలంలో సినిమాలో ఉన్న కాన్సెప్ట్ కి బయట వీళ్ళు చేసే ప్రమోషన్లకి సంబంధమే ఉండదు. ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి సినిమాకి హైప్ ఇచ్చి దొబ్బడమే పని అయిపోయింది కొందరికి. ఎంతసేపు కలెక్షన్లు కొల్లగొట్టేయాలని చూస్తారు కానీ కష్టపడి టికెట్ కొనుక్కున్న ఒక సినిమా అభిమాని తృప్తిగా సినిమా చూస్తున్నారా లేదా అన్నది అనవసరం వీళ్ళందరికీ. ఫోన్లే రాసీను, వచ్చే వారం పెద్ద సినిమా ఉంది కదా, దానికి మనందరం వెళ్దాం. అవునరా, అదైతే పక్కా బ్లాక్ బస్టర్ అని గట్టి నమ్మకం ఉంది నాకు. ఆ హీరో ఆ డైరెక్టర్ ఏమన్నా కాంబినేషనా? బుర్ర పాడసలు. తప్పకుండా ఇల్లే తీర్దాం. లేదురా, నిన్న పడిన రాడ్డుకి ఇంకో నెల పాటు సినిమాలు షికారులు అంటే మా నాన్న గమ్మత్తుగా వద్దులే, బూతులొద్దు. అయినా మనకు కష్టమే ఉందిరా, ఎలాగో సైట్ ఉంది కదా, అందులో డౌన్లోడ్ నొక్కేద్దాం. అసలే పెద్ద సినిమా, టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటేస్తుంటాయి. అందులో సగం డబ్బులకి మనం ఫుల్లుగా పాప్కార్న్లు చిల్లిగారులు కొనుక్కొని చిల్లిగా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చురా. అవునరా సీను, కానీ ఏదైనా సరే థియేటర్లో సినిమా చూస్తే ఆ ఫీలే వేర్రా, లైఫ్ టైం గుర్తుండిపోతుంది. మన 2.5 గంటల లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కోసం ఇలా 100,000 ఖర్చు చేస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి రా. ఎలా లేదన్నా వారానికి 3-4 సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో ఖచ్చితంగా 2 అయినా మనకి నచ్చేవి ఉంటాయి. ఒక్కొక్క సినిమాకి 250 వేసుకున్నా వారానికి 500, అలా 4 వారాలకి అంటే నెలకి 2,000 సంపాదించడం మొదలు పెట్టకుండానే నెలకి సినిమాకి మాత్రమే 2,000 ఖర్చు చేస్తున్నాం రా మనం. ఇక మిగతా ఖర్చులు ఎన్ని ఉంటాయి మనకి? అవును రాసీను, ఎప్పుడు విడివిడిగా ఖర్చు పెట్టినప్పుడు ఇదేం ఆలోచించలేదు. ఇప్పుడు కలిసిగట్టుగా చూస్తుంటే ఇంతనా అని భయమేస్తుంది. మరి ఇంకేమనుకున్నావు? అయితే రిలీజ్ అయిన నెలకి సిటీటీకి వచ్చేస్తాయి కదరా చేంటి. అవేమన్నా ఉత్తపుణ్యానికి చూపించేస్తున్నాయంట్రా నీకు? అన్నిటికీ ప్రతి నెల సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే కదా. ఈ సిటీటీలో వచ్చిన పుణ్యమా అని ఏ సినిమా అయినా పండకి సిటీటీలోనే రిలీజ్ అవుతుంది, కానీ టీవీలకు మాత్రం రావట్లేదు. ఒకవేళ పొరపాటున టీవీకి వచ్చినా సరే సినిమా కోసం యాడ్లు చూస్తున్నామా లేకపోతే యాడ్ల మధ్యలో సినిమా చూస్తున్నామా అని అర్థం కాదు. ఒక ప్రేక్షకుడు కోసమే తీసే సినిమాని అదే ప్రేక్షకుడు అందుకోలేనంత ఎత్తులో ఉంచితే ఎలారా? బ్రేకింగ్ న్యూస్. ఇన్నాళ్ళుగా పోలీసులు కళ్ళు కప్పి బొమ్మ సైట్ నడుపుతున్న బొమ్మడి రమేష్ పోలీసుకి దొరికేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా
చిన్న పెద్ద ముసలి ముతక ఆడామగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సైటు నుంచి సినిమాలు డౌన్లోడ్ చేసుకుని విచ్చలవిడిగా ఫ్రీగా చూసేవారు. దానివల్ల తమ సినిమాలకి ఎంతో నష్టం కలుగుతోందని సినిమా ప్రొడ్యూసర్లంతా ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బొమ్మడి రమేష్ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సినిమాలు అన్నీ ఇన్ని కావు, వందల్లో వేలల్లో ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఎంతో కష్టాన్ని కూడేసుకొని తీసిన సినిమా థియేటర్ తెర మీద కంటే ఫోన్ తెర మీదకి త్వరగా వచ్చేస్తున్నందుకు కన్నీరు మున్నీరైపోయారు ప్రొడ్యూసర్లు. చిచ్చి రోజు రోజుకి దారుణాలు అప్పు మీద రుణాల కంటే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అంత కష్టపడి ఇంతమంది కష్టాన్ని దోచుకునే బదులు నిజాయితీగా ఆ కష్టాన్ని మంచి పనికో ఉపయోగించుకోవచ్చు కదా. ఒక సినిమా దాన్ని తీయడానికి వెనకలు పడే కష్టం ఎంత ఉంటుంది. పైరసీలు చేసి వాళ్ళ కష్టానంతా దోచుకోవడమే వీళ్ళ పని అయిపోయింది. ఒక సినిమా వీళ్ళు తీస్తే ఆ కష్టం విలువ తెలుస్తుంది. అయినా ఒకరి కష్టాన్ని చెమటని దోచుకుని బాగుపడిపోవాలి అంటే ఇలాగే అవుతుంది. నిజమే నాన్నగారు, ఒకరి కష్టాన్ని దోచుకోవడం ఎప్పుడు తప్పే. ఒక మధ్యతరగతి తండ్రి కష్టం ఒక కొడుకు సంతోషాన్ని ఎప్పుడు దోచేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటి పరిస్థితులు దోచేసుకుంటాయి. ఇలా మధ్యతరగతి కుటుంబంలోనే కాదు, సగటు కుటుంబంలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇంతే. వయసులో ఉన్నప్పుడు సరదాలు అనేటివి సహజం. ఆ సరదాని తీర్చుకోవడానికి కూడా లెక్కలేసుకొని మరి ఖర్చు చేసేలా రేట్లు పెంచేస్తే ఒక సామాన్యుడు ఏం చేస్తారు నాన్నగారు? అందరి గురించి ఎందుకు, మీరే ఆలోచించండి. సంవత్సరానికి ఒక సినిమాకైనా తీసుకెళ్ళడానికి ధైర్యం చేస్తారా మీరు? లేదు. ఎందుకు? కారణం ఖర్చులు. టికెట్ ఖర్చులు, పార్కింగ్ ఖర్చులు, పాప్కార్న్ కి ఖర్చులు, అడగకుండా తిరిగే ఫ్యాన్లు ఏసీలకు కూడా ఖర్చులు. ఇలా సినిమా చూద్దామని వచ్చిన సామాన్యుడి మీద ఇలా అన్ని బిల్లులు వేసి రుద్దితే బిక్కు బిక్కుమంటే దొరికిన చోటుకల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నాన్నగారు ప్రతి సామాన్యుడు. ఒక్కసారి కళ్ళు తెరుచుకొని గుర్తు తెచ్చుకోండి. కూర్చున్న చోటు నుంచి కదలకుండా వారానికి 2-3 సినిమాలు చూసినప్పుడు ఎంత సంతోషపడ్డారు. ఒరే సీను, మొన్న కొత్త సినిమా ఒకటి వచ్చింది కదా, అది మా అమ్మ నాన్న చూడాలంటున్నారా? అవునా? నా దగ్గర ఉందిరా, నేను డౌన్లోడ్ చేశాలే. ఇదిగో ఈ పెన్డ్రైవ్ లో ఉంది, తీసుకెళ్లి చూసుకోండి. ఏమేవ్ బయట వర్షంగా ఉంది, కాస్త పకోడీ వేయి. రే చంటి, ఏదైనా కొత్త సినిమా ఉంటే పెట్రా చూద్దాం. రే చంటి, పొద్దున పక్కింటాంటి చెప్పింది వాళ్ళేదో మలయాళం సినిమాకెళ్లారంట, అది చూడొచ్చా మనం? ఎందుకు చూడకూడదే? అరగంట ఆగు, చూపించేస్తాను. ఇలా మన అవసరాలకంతా సంతోషంగా చూసేసి ఇప్పుడు దొరికేసాడని నిందలేసేయడం కాదు నాన్నగారు. అయినా వాడుతున్న వాళ్ళందరి వివరాలు సేకరించి బయటికి లీక్ చేస్తానని పోలీసులను బెదిరిస్తున్నాడంటే కదరా. ఇంకా దీనివల్ల ఇల్లీగల్ గా చాలా సంపాదిస్తున్నాడు అంటున్నారు. వాడుతున్న వాళ్ళకి ఈ విషయం తెలియదంటారా నాన్నగారు? తెలిసే వాడాం మనందరం. అయినా దొరకడు అన్న నమ్మకంతో ఉన్నప్పుడు ధీమాగా వాడిన మనం దొరికేశాక దిగ్భ్రాంతిలో ఉండిపోయాం. అతను చేసిన పని ఒక వ్యవస్థకి తప్పుగానే కనపడవచ్చు, కానీ అదే వ్యవస్థను ఆదరిస్తూ వస్తున్నాం అలాంటి ఫ్యాన్స్ అందరికీ ఇంట్లోనే కూర్చోబెట్టి అమ్మ నాన్నలకు ఉచితంగా సినిమా చూపించే అవకాశం కల్పించాడు నాన్నగారు. అతను చట్టానికి నేరస్తుడే కావచ్చు, కానీ మాలాంటి వాళ్ళందరికీ కనపడిన ఓ స్నేహితుడు నాన్నగారు. ఈ భూమి మీద ప్రతిదానికి 2 అర్థాలు ఉంటాయంట. ఎప్పుడు ఒకదాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే రెండోది ఎప్పటికీ మన కంటికి కనిపించదు. ఒక మనిషి ఒక తప్పుని తెలివిగా చేసినప్పుడు అందరూ ఆ తప్పునే లెక్కిస్తారు, కానీ దాని వెనుకున్న ఆ తెలివిని ఎలా వినియోగించుకోవాలో ఆలోచించరు. జరిగిన తప్పుకి శిక్ష వేయడం మామూలే, శిక్షించడం వరకే ఆగిపోకుండా ఆ తెలివిని సక్రమంగా వాడుకొని ఇంకా ఇలాంటివి జరగకుండా ఆపుదామన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా నాన్నగారు? తప్పు చేసేవాడే తప్పును ఆపాలని కూర్చుంటే ఏ తప్పు ఆ ఇంటి గుమ్మాన్ని దాటదు. ప్రతిభని గుర్తించినంత కాలం తెలివెప్పుడు తప్పుదారి పడుతూనే ఉంటది.
ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్ అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.